హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం మంచి రుచికరంగా ముల్లంగి పరోటా తయారు చేసుకుందాము. ఈ ముల్లంగి అనేది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముఖ్యంగా అర్షములు లాంటివి ఉన్న వాళ్ళకి అర్షములు కూడా తగ్గుతాయి. అందుకని అప్పుడప్పుడు ఈ ముల్లంగిని ఏదో రకంగా తీసుకుంటూ ఉండాలి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ ముల్లంగి పరోటా తయారు చేసుకొని చూడుర్రి, మస్తు మంచిగా ఉంటుంది. ఇక నేను ఈ ముల్లంగి పరోటా తయారు చేయడానికి శుభ్రంగా కడిగినటువంటి 2 ముల్లంగిలు తీసుకొని దాని పైన ఉన్న పొరను కొంచెం గీరేసుకుంటున్నా. బాగా ఎక్కువ గీరేసుకోవద్దు. ఇక పైన పొట్టు గీరేసుకున్నాక దీన్ని తురుములాగా గీరేసుకోవాలి. మనం తురుములాగా గీరేసుకున్నాక దీని మీద ఒక మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఇట్లా 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవడం వల్ల ఈ తురుములో కొన్ని నీళ్లు ఊరుతాయి అన్నట్టు. ఇక మనకు నీళ్ళు ఊరినాయి కదా, ఆ నీళ్లను గట్టిగా పిండేసుకుంటా ఈ తురుమును వేరొక గిన్నెలో వేసుకోవాలి. మనకు తురుము పిండేసుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, వీటిని పారవోసుకోవద్దు, పక్కకు పెట్టుకోవాలి. ఇవి మనకు తర్వాత అవసరం పడతాయి. ఇక ఇప్పుడు ఒక గిన్నెలో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. అట్లనే చిటికడంత ఉప్పు వేసుకొని ఈ పొడి పిండిని ఒకసారి కలుపుకోవాలి. ఇక పిండిని కలుపుకున్నాక మనం ముల్లంగి తురుములో నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్లను ఈ పిండిలో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. అట్లనే మధ్య మధ్యలో కొన్ని నీళ్ళు పోసుకుంటా పిండి మరీ గట్టి కాకుండా మరీ పలస కాకుండా చూసుకుంటా నిమ్మలంగా కలుపుకోవాలి. మనం చపాతీ పిండి ఎట్లా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. ఇక మనం పిండిని కలుపుకున్నాం కదా, పిండిని కలుపుకున్నాక దీని మీద కొంచెం నూనె వేసుకొని ఈ పిండిని మంచి మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇక పిండిని కలుపుకున్నాక దీని మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పిండిని నానబెట్టుకోవాలి. ఇక ఇప్పుడు మనం ముల్లంగి తురుముల మళ్ళీ ఏమైనా నీళ్ళు ఉంటే దాన్ని పిండేసుకొని ఈ తురుముల సగం చెంచా కారము, కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, పావు చెంచా అల్లం పేస్టు, కొంచెం కొత్తిమీర, రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి. మనము నీళ్ళ ఫస్ట్ పిండేసుకోకుంటే మనం కలుపుకున్నాక పిండేసుకోరాదు. మనకి తురుమంతా బాగా పలసగా అవుతుంది, మనకు చపాతీ చేసుకోరాదు. ఇక ఇప్పుడు మనం పిండి నానబెట్టుకొని 10 నిమిషాలు అయింది కదా, ఈ పిండిని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని ఈ పిండిలోకి వెళ్ళి కొంచెం పిండి ముద్దను తీసుకోవాలి. తీసుకొని ఈ పిండి ముద్దను వీడియోలో చూపిస్తున్నట్లు ఒక దొప్పలాగా తయారు చేసుకోవాలి. చూస్తున్నారు వీడియోలో అట్లా దొప్పలాగా తయారు చేసుకోవాలి. దొప్పలాగా తయారు చేసుకున్నాక దీంట్లో మన ముల్లంగి తురుము ఉంది కదా, దాన్ని పెట్టుకోవాలి. పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లు మలుచుకోవాలి. మనం పిండిలో పెట్టుకున్న ముల్లంగి స్టఫ్ అనేది బయట పోకుండా ఒకే లోపలికి కొట్టుకుంటా వీడియోలో చూపిస్తున్నట్లు పిండిని మలుచుకొని ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. చూసారు కదా వీడియోలో మనకు ఒక పిండి ముద్ద తయారైంది. ఇక ఇప్పుడు ఈ పిండి ముద్దను రొట్టెల పీట మీద కొంచెం పొడి పిండి చల్లుకొని ఈ పిండి ముద్దను మరీ దొడ్డు కాకుండా మరీ సన్నం కాకుండా చిన్న సైజ్ చపాతీలాగా తయారు చేసుకోవాలి. మనము ఈ చపాతీ తయారు చేసుకుంటా అంటే అలా ఉన్న స్టఫింగ్ అనేది బయట పోవద్దు, అట్లా బయట పోకుండా తయారు చేసుకోవాలి. చూసిరు కదా మనకు ముల్లంగి పరోటా అనేది తయారైంది. ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని స్టవ్ మంట ఎక్కువ పెట్టి పెనాన్ని వేడి చేసుకోవాలి. పెనం వేడైనాక దీనిపైన కొంచెం నూనె రాసుకొని మనం తయారు చేసుకున్న పరోటా దీని మీద వేసుకొని మామూలు మంట మీద ఒకవైపు కొంచెం కాలనియాలి. ఒకవైపు కాలినాక రెండో వైపు తిప్పి రెండో వైపు కూడా కొంచెం కాలనియాలి. ఇక రెండో వైపు కూడా కొంచెం కాలినాక మళ్ళీ మొదటి వైపు దింపుకోవాలి. మొదటి వైపు తిప్పుకొని వేసుకుంటే మనకు పరోటా పొంగుతుంది. ఇక మనకు పరోటా పొంగినాక దీనిపైన కొంచెం నూనె రాసుకోవాలి. చూసిరు కదా మనకు పరోటా ఎంత మంచిగా పొంగుతుందో. ఇక ఇప్పుడు మళ్ళీ రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా నూనె రాసుకోవాలి. ఇక మనకు రెండు వైపుల నూనె రాసుకున్నాక పరోటా రెండు వైపులా మంచి కాలినట్లయితే ఈ పరోటాను తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇంతే, మనకు మంచి రుచికరమైన ముల్లంగి పరోటా తయారైపోయింది. ఈ ముల్లంగి అనేది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, అరచమూలాలను తక్కువ చేస్తుంది. మీకు వీలున్నప్పుడల్లా ఈ ముల్లంగిని ఏదో రకంగా తింటూ ఉండాలి. తింటుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూసారు కదా పరోటా ఎంత మంచిగా ఉందో, లోపల మంచి పొరల్లాగా ఉంది కదా. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ ముల్లంగితోటి పరోటా తయారు చేసుకొని చూడండి,
రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.